అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అసలు ఆత్మ అంటే ఏమిటి? దాని స్వరూపం ఎలా ఉంటుంది? ఆత్మ అంటే ఏమిటో చాలామందికి అసలు తెలియదు. దాదాపు ఈ ప్రపంచం మీద పుట్టిన వారిలో ఎక్కువ శాతం మందికి తెలియదు. దాదాపు చాలామంది ఆత్మ అంటే తెలుసు అంటారు. అదేమిటి అంటే కొందరు దయ్యమని, మరికొందరు భూతమని, ఇలా దానికి లేని రూపాలను, దానికి లేని తోకలను తగిలిచ్చి నిజమైన ఆత్మస్వరూపాన్ని, ఆత్మ యొక్క అర్థాన్ని చివరికి ఒక వ్యర్థ పదంగా మారుస్తున్నారు. ఇది అజ్ఞానపు ఆలోచన. ఎవరో ఒకరు తెలిసి తెలియక ఉన్న ఒక అజ్ఞానపు మాటను పట్టుకొని అది అందరికీ అదే దాని అసలు స్వరూపం అని చెప్పడం సరికాదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ ఆత్మ అనే పదాన్ని పుట్టిన ప్రతి ఒక్కరూ వారి నోటి నుండి ఉచ్చరించి ఉంటారు. అజ్ఞానులైతే వారు నిర్మానుష్యమైన రాత్రి సమయాలలో మనసులలో భయాలు కలిగినప్పుడు, అప్పుడు చనిపోయిన వాళ్ళు ఇక్కడే ఆత్మలై తిరుగుతుంటారు అని భావించుకున్నప్పుడు వారి మనసులో ఈ పదాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు. కానీ ఇది అజ్ఞానంతో ఆలోచించడం. శ్రీకృష్ణుడు ఏం చెప్పారు? మరికొందరు సద్గురువుల దగ్గర బోధన తీసుకోవడం వలన, లేక వేదాంగాలను క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోవడం వలన అప్పుడు ఈ ఆత్మ అనే పదాన్ని వినని మరియు చదవని వారుండరు. వారికి మాత్రమే ఈ ఆత్మస్వరూపం గురించి కొద్దిగా తెలిసి ఉంటుంది. ఈ విషయాన్ని ఆ కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా చెప్పాడు. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో, చూచిన వారిలో, చెప్పిన వారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా తెలుసుకోలేరు. దైవమా దయ్యమా? నిజానికి ఆత్మ అంటే దైవమా లేక దయ్యమా? ఇది తెలియాలి. మరీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలి. అసలు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ ఆత్మ అనే పదాన్ని ప్రతి మత గ్రంథంలో లిఖించబడింది. ఈ ఆత్మ అన్న పదం లేకుండా ఉన్న మత గ్రంథమే లేదు. కానీ సరిగా దాని అంతరార్థాన్ని తెలుసుకోలేక సతమతమవుతూ, దాని అర్థాన్ని సరిగ్గా గ్రహింపలేక దానికి నానార్థాలు చెబుతూ చాలామంది వారు అయోమయం అవడమే కాక అందరినీ అయోమయంలో నెట్టేస్తున్నారు. ఎవరికీ తెలియదు. ఈ ఆత్మ అంటే నిజానికి ఎవరికీ నిజంగానే తెలియదు. దీనిని వారి హృదయాలలో సాక్షాత్కరించుకున్న వాళ్ళకు మాత్రమే అది ఏమిటో, దాని తత్వం ఏమిటో, అసలు ఈ సృష్టికి మూల కారణమైన శక్తి ఏమిటో తెలుసు. అంతే తప్ప మత గ్రంథాలలోని సూక్ష్మరూపమైన రహస్యాలను సైతం బోధించే వాళ్లకు కూడా అది ఎలా ఉంటుందో తెలియదు. చూసిన వారు చెప్పిన దానిని, చూడని వారు కొద్దిగా దానిని అవగతం తెలుసుకుంటారు. అలాంటి వారికే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. ఇదే విషయాన్ని ముండకోపనిషత్తులో ఈ విధంగా తెలిపారు. గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం చేత కానీ, చాలా శాస్త్రాల అధ్యయనం చేయడం వలన కానీ, ఎన్నో గూఢార్థాలు మహాత్ముల వద్ద వినడం వలన కానీ ఆత్మప్రాప్తి జరగదు. ఆ ఆత్మ కోసం హృదయపూర్వకంగా ఆరాటపడి మనన నిధిధ్యాసలు చేసే వ్యక్తికే ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. అట్టి వ్యక్తికే ఆత్మ తన స్వరూపాన్ని వెల్లడిస్తుంది. భగవద్గీతలో ఇలా ఉంది: ఆత్మ మనోబలం లేని వారికి, అజాగ్రత్త పరులకు, శాస్త్ర విరుద్ధమైన తపస్సులు చేసేవారికి లభించదు. అయితే దృఢంగా శ్రద్ధ ఉంచి తగిన విధంగా ప్రయత్నించే వారి ఆత్మ బ్రహ్మపదంతో ఐక్యం పొందగలదు. ఒకసారి ఈ ఆత్మ గురించి మత గ్రంథాలు ఏమి బోధించాయో కూడా తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఆత్మ విషయమై ఈ విధంగా తెలిపాడు: ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. నాశనం లేనిది. ఎలాగంటే వాస్తవంగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవరి చేతను చంపబడేది కాదు. ఆత్మకు చావు పుట్టుకలు లేవు. ఇది జన్మలేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము, శరీరము, చంపబడినది. ఇది చావదు. ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు, శాశ్వతమైనది, సర్వవ్యాప్తి చెందినది, చలింపనిది, స్థిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము గానిది,
మనస్సునకు అందనిది, వికారములు లేనిది. ముండోపనిషత్తులో ఈ ఆత్మ గురించి ఈ విధంగా వివరించబడింది. ఆత్మ ప్రకాశం, జ్యోతి స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతం అనే అణువు కంటే సూక్ష్మం అంతటా వ్యాపించినది, అత్యంత సూక్ష్మమైనది, సృష్టికి మూల కారణమైనది. అపరిమితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మ ఊహాతీతమైన బ్రహ్మం ప్రకాశిస్తుంది. అది సూక్ష్మాతి సూక్ష్మం, అది శరీరంలోనే ఉన్నది. అక్కడ సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు తారలు వెలుగునీయవు, మెరుపులు కూడా కాంతినీయవు. స్వయం ప్రకాశమైన ఆత్మ తేజస్సు వలన మాత్రమే సర్వము కాంతుల్ని వెదజల్లుతుంది. ఈ ఆత్మజ్యోతి వల్లనే దేదీప్యమానమవుతూ ఉన్నది. స్వయం ప్రకాశితమైన జ్యోతి స్వరూపమైన ఆత్మను మాటల చేత వర్ణించలేము. దానిని కళ్ళు చూడలేవు, ఇంద్రియాలు గ్రహించలేవు, కర్మలు విధులు దానిని ఆవిష్కరించలేవు. అవబోధ ప్రశాంతమే స్వచ్ఛమైనప్పుడు అతని ప్రాణ మన శరీరాలు సర్వం విశుద్ధి పొందుతాయి. అప్పుడు జ్ఞాన నిమగ్నుడైన వాడు మాత్రమే ఆత్మను సాక్షాత్కరించుకుంటాడు. ఆత్మ అంటే ఒక శక్తి. మనం అర్థం చేసుకోవడానికి దానినే ఒక జ్యోతిగా తెలిపారు. అటువంటి శక్తి స్వరూపమైన ఆత్మదైవమే అవుతుంది. సంపూర్ణమైన ఆ దివ్యశక్తి స్వరూపమైన ఆత్మజ్ఞానాన్ని గ్రహించి అది మాత్రమే నువ్వు అని తెలుసుకొని కాంతివంతంగా స్వయం ప్రకాశితమైన ఆ దివ్యజ్యోతిని నువ్వు నీ శరీరంలోనే చూసుకుని నిన్ను నువ్వుగా తెలుసుకొని మన అందరం ఎత్తిన ఈ మానవ జన్మను సంపూర్ణంగా సార్థకం చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.